వెల్కమ్ టు రాజు రివ్యూస్. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని ఎవరైనా ఉంటే కొంచెం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం పుషింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఓ లైక్ కొట్టండి. సరే, ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే కనుక అంటే ఇంక బిగ్ బాస్ ఆల్మోస్ట్ అయిపోయింది కదా. సో ఈరోజు అంటే సండే గ్రాండ్ ఫినాలే, విన్నర్ ఎవరో తేలిపోతే బిగ్ బాస్ ముగిసిపోయినట్టే. ఎందుకంటే ఇంతవరకు జరిగింది ఏదైతే జరుగుతూ వచ్చిందో అంటే సీజన్ 7తో పోల్చుకుంటే సీజన్ 8 అయితే ఎత్తిపోయింది. సో కానీ ఆ క్యూరియాసిటీ ఏదన్నా కలిగించిందంటే కనుక ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత కొంచెం ఎపిసోడ్ మీద ఇంట్రెస్ట్ అయితే కలిగింది, అదే టోటల్ బిగ్ బాస్ మీద. సో ఇంకా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే కనుక ఈరోజు హౌస్లోకి సుమ్మగారు వచ్చారు. కొన్ని చిలిపి ప్రశ్నలు ఆవిడ అడిగారు. సో దీని తర్వాత హౌస్ మేట్కి సంబంధించి వాళ్ళ వాళ్ళ మంచి చెడు అంటే వాళ్ళ లైఫ్లో జరిగిన మంచి అలాగే చెడు రెండాట్ల గురించి కూడా చెప్పడం జరిగింది. సో దీంతో ఈరోజు ఎపిసోడ్ని ముగించేయడం జరిగింది. సో ఏంటి మెయిన్గా ఎపిసోడ్కి సంబంధించి ఏమన్నా మెయిన్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయంటే కనుక ఫస్ట్ తిండి కూడా దండగన్నారు అన్నట్టుగా మన నిఖిల్కి సంబంధించి తన లైఫ్కి సంబంధించి ఒక ఇన్సిడెంట్ చెప్తారు. అలాగే మన అవినాష్కి సంబంధించి అంటే చాలా వరకు సోషల్ మీడియాలో అంటే రైటా రాంగ్ అన్నది చాలామందికి తెలియదు, కానీ ఆ విషయాన్ని ఎక్కువగా అవినాష్ ఎక్కడ కూడా చర్చించలేదు. సో వాళ్ళ బిడ్డ ఇదైనప్పుడు తను బాధపడ్డానన్న విషయం చూస్తే నాకు కళ్ళంట నీళ్ళు తిరిగాయి అనమాట. ఎందుకంటే అది జీర్ణించుకోవడం కష్టమైన విషయం. ఎందుకంటే అంటే అది మధ్యలో ఎక్కడన్నా కొంచెం అటు ఇటు అయితే పర్వాలేదు, కానీ అంతవరకు వచ్చి కళ్ళతో చూసిన తర్వాత ఆ బాధ వర్ణనాతీతం అనమాట. సో ఆ బాధని ఆ దిగమింగుకుని నిలబడడం అంటే మామూలు విషయం కాదు. సో అసలు ఏంటి అన్నది చూసుకుంటే కనుక అంటే ఈరోజు ఎపిసోడ్ సంబంధించి ఎమోషనల్గా వాళ్ళిద్దరు ఎమోషనల్ అయ్యారు. సో దాంతో నాకు కూడా కొంచెం బాధ అయితే కలిగింది. సరే, అసలు ఎపిసోడ్లో ఏంటంటే లాస్ట్ ఎపిసోడ్, అది సెండ్ ఆఫ్ ఎపిసోడ్, ఈరోజు ఫినాలే అంతే. కానీ మెయిన్ అంటే 5 మెంబర్స్ కలిసి ఉన్న ఎపిసోడ్ అయితే అదే. ఈరోజు ఎపిసోడ్లో మనకు చూపించేది ఏంటి, ఫస్ట్ అవినాష్ వెళ్ళిపోయాడట. నెక్స్ట్ ఇది ఊహించింది ప్రేరణ గారు వెళ్ళిపోయారట. నబీలు, గౌతమ్, నిఖిల్ మాత్రం ముగ్గురిని ఉంచారట. సో ఇది షూట్ అంటే ఇది నిన్న జరిగిపోయింది ఆల్రెడీ. సో అయితే నేననేది ఏంటంటే ఆ ఎపిసోడ్ కన్నా ముందు ఇదే ఇంకా లాస్ట్ ఎపిసోడ్ ఇదే కాబట్టి December 14th ఎపిసోడే బిగ్ బాస్కి లాస్ట్ ఎపిసోడ్ అనమాట. సో ఇక్కడ ఈ 5గురు కలిసి ఉంటారు. కలిసి ఉన్నప్పుడు మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు, ఎవరిని బ్లాక్ చేస్తారు, అంటే కంటిన్యూషన్ ఎవరితో ఉంటారు, ఎవరిని బ్లాక్ చేస్తారని 2 బోర్డులు పెట్టారు. సో 22 మంది కంటెస్టెంట్స్ వచ్చారు హౌస్లోకి. సో ఈ 22 మందిలో మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు, ఎవరిని బ్లాక్ చేస్తారని పెడితే ఫస్ట్ ప్రేరణ గారు వచ్చారు. ఆవిడ ఏంటంటే మ్యాక్సిమం అందరి ఫోటోలు పెట్టాలనుకుంది కాబట్టి మెయిన్గా కొన్ని ఫోటోలు అయితే పెట్టింది. ఆవిడ పెట్టి ఒక ఫోటో అంటే సోనియా గారిని మాత్రం బ్లాక్ చేస్తానని ఫస్ట్ ఆవిడ వెళ్ళింది కాబట్టి ఆవిడే చెప్పింది. ఎందుకంటే ఆవిడది టాక్సిక్ మెంటాలిటీ. సో కాబట్టి నేను ఆవిడతో మాత్రం నేనైతే ఎదరికి వెళ్ళదలుచుకోలేదు. సో కాబట్టి నేను ఆవిడని బ్లాక్లో పెడుతున్నానని ఆవిడ అభిప్రాయం అయితే ఆవిడ చెప్పారు. తర్వాత ఇక్కడ ఆవిడ చెప్పింది ఏంటంటే బ్లాక్ విషయానికి వస్తే ముందుగా సోనియా పర్సనాలిటీ నచ్చలేదని ప్రేరణ గారు బ్లాక్లో పెట్టింది. ఇక నెక్స్ట్ వచ్చిన నబీల్ వచ్చారు. నెక్స్ట్ వచ్చి నబీల్ ఏం చెప్తాడంటే హరితేజ సోనియా గారిని ఇద్దరిని బ్లాక్ లిస్ట్లో పెడతాను, నేను పగబడతానని హరితేజ అన్నారు, అందుకే నేను బ్లాక్లో పెట్టానని చెప్పి ఆవిడ చెప్పింది. చెప్పాడు. ఎందుకంటే హరితేజ గారు జరిగిన టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ విషయంలో వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. సో అసలు రూపం బయటకు పడుతుంది, ఇది గేమ్ స్టార్ట్ చేస్తాను అన్నట్టుగా నబీల్ కొన్ని మాటలంటే నేనైనా పావునా పగబెట్టడానికి అన్నట్టుగా ఇది మెగా చీఫ్ టాస్క్ సంబంధించి అన్నమాట. మూటలు వేస్తారు కదా ఆ టైంలో డిస్కషను. సో కాబట్టి హరితేజ గారు ఆ మాట అన్నారు కాబట్టి నేను ఆవిడని బ్లాక్లో పెడతానని చెప్పాడు. తర్వాత సోనియా గారు ఏంటంటే నామినేషన్లో ఎక్కువగా నన్ను టార్గెట్ చేసింది, అందుకే నేను ఆవిడని బ్లాక్లో అంటే చెప్పిన 2 రీజన్స్ కరెక్టే. ఎందుకంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్లు సోనియా గారితో అండ్ హరితేజ గారితో జరిగింది కాబట్టి. అయితే ఇంకా మిగిలిన వారితో పోలిస్తే అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళిద్దరే కొంచెం గొడవలు జరిగాయి కాబట్టి వీళ్ళిద్దరిని బ్లాక్లో పెడుతున్నాను. అలాగని చెప్పేసి నేను బయటికి వెళ్ళిన తర్వాత ఇది హౌస్లో పెట్టాలని పెట్టాను తప్ప నేను బయటికి వెళ్ళిన తర్వాత అందరితోనూ కలుస్తాను, అందరితోనే బాగానే ఉంటాను, సో నాకు అందరూ ఓకే అన్నట్టుగానే తను చెప్పాడు. సో ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి వీళ్ళిద్దరిని బ్లాక్లో పెట్టానట్టుగా చెప్పాడు. తర్వాత వచ్చి
గౌతమ్ వచ్చి పృథ్వీ ఒక్కడే పెట్టాడు. అది కూడా పెట్టాలని పెట్టాను తప్ప నేను బయటికి వెళ్ళిన తర్వాత అంటే మొత్తం అందరి ఫోటోలు పెడతాడు. సో నేను అందరితోనే కలుస్తా, ఈ గేమ్లో ప్రాసెస్ భాగంగా ఇలా గొడవలు జరిగాయి అన్నట్టుగా తను చెప్పి, పృథ్వీతో కూడా కొంచెం డిస్కషన్ ఎక్కువగా తనతో జరిగింది కాబట్టి సో బయటికి వెళ్ళిన తర్వాత మేము అందరినీ కలుస్తా అన్నట్టుగా చెప్పాడు. తర్వాత నిఖిల్ వచ్చి బేబక్క అంటే సీతను పెట్టారు. సో బయటికి వెళ్ళిన తర్వాత కలుస్తాను, కానీ సీత నా మీద వాడుకున్నావు లేడీస్ని, అంటే లేడీస్కి సంబంధించి నువ్వు గేమ్లో ముందుకు వెళ్ళడానికి వాడుకున్నావు అన్న పదం నచ్చలేదు. నేను అదే చెప్పాను కదా, చాలా ఆ నింద ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదన్నట్టుగా నేను చెప్పాను కదా. సో అదే పాయింట్ ఆయన చెప్పాడు. అలాగే బేబక్క ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ సంబంధించి ఏదో చిన్న డిస్కషన్ జరిగింది కాబట్టి బయటికి వెళ్ళిన తర్వాత కలుస్తాను, ప్రజెంట్ ప్రాసెస్లో భాగంగా అంటే మనసులో నాటుకుపోయింది కాబట్టి ఆ 2 పదాలు పెట్టారు, మిగతా అందరితో బాగానే ఉన్నది అన్నట్టుగా ఆయన చెప్పారు. తర్వాత అవినాష్ కూడా అంతే. అవినాష్ కూడా పృథ్వీ ఫోటో ఒకటే పెడతాడు, మిగతా అందరితో బాగానే ఉన్నాను. అలాగే పృథ్వీ బయటికి వెళ్ళిన తర్వాత పృథ్వీతో నేను బాగానే ఉంటాను. సో కాబట్టి అంటే మిగతా వాళ్ళందరూ కూడా పర్వాలేదు అందరం కలిపే ఉంటాం అన్నట్టుగా చెప్పారు. ఒక ప్రేరణ గారు ఒకటే మాత్రం సోనియా గారిని ఇప్పటికీ కలకూడదు అన్నట్టుగా చెప్పారు. తర్వాత ఇలా 5 కలిసి నబీల్ ఏం చేస్తాడంటే ఫోటోలు అందరి ఫోటోలు ఆ బోర్డు మీద పెట్టి 22 మంది అంటే ఈ 5 మెంబర్స్ మిగతా పర్సన్స్ అందరం కలిసి బయటికి వెళ్ళిన తర్వాత పార్టీ చేసుకుంటాం, మేము అందరం కలుస్తాం సమ్ అదే అని చెప్పేసి అక్కడతో ఆ బోర్డు అంటే ఫ్రెండ్లీ అండ్ బ్లాక్ ఈ 2 వాటికి సంబంధించి అది అయిపోయింది అనమాట. దీని తర్వాత రాత్రి చలిమంట అయితే వేశారు, చల్లగా ఉన్నట్టుంది. చలిమంట వేసిన తర్వాత బిగ్ బాస్ అక్కడ సెటప్ అంటే మధ్యలో మంటేసి చుట్టూరు దొంగల టైప్ ఒక సెటప్ వేశారు. వీళ్ళందరూ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, ఇక మీ అందరూ మీ జీవితంలో బెస్ట్ వరస్ట్ సంఘటనలు పంచుకోండి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పాడు అనమాట. ఇక్కడ మీ లైఫ్లో జరిగిన బెస్ట్ లేదంటే వరస్ట్ ఈ 2 వాటి గురించి పంచుకోండి అని చెప్పారు. సో ఇక్కడ బిగ్ బాస్ అంటే ఇక్కడ నబీల్ ఫస్ట్ మాట్లాడాడు. నబీల్ ఏం చెప్పాడంటే, ఏదో సాధించాలని కలల కన్నా నాకు బిగ్ బాస్ లాంటి పెద్ద ఆఫర్ రావడమే లైఫ్లో బెస్ట్ విషయం. అంటే బెస్ట్ వరస్ట్ కాబట్టి బెస్ట్ విషయం అయితే బిగ్ బాస్లో ఆఫర్ రావడం. ఎందుకంటే ఒక యూట్యూబర్ అయి ఉండి మనవాడికి బిగ్ బాస్లో అవసరం రావడం, అది కూడా బిగ్ బాస్లో అవకాశం వచ్చి విన్నర్ రేస్ వరకు వెళ్ళడం, తర్వాత కొంచెం డౌన్ అయ్యి ఈరోజు టాప్ 3 ప్లేస్లో ఉన్నాడంటే అంటే టాప్ 3లోనే బయటికి వెళ్ళాడట. సో అది కూడా 20 lakhs ఎంతో, అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే బ్రీఫ్ కేస్ అయితే నబీల్ పట్టుకుని బయటికి వెళ్ళాడు అన్నట్టుగా తెలుస్తుంది. సో కాబట్టి వాళ్ళ బ్రదర్ అడుగుతారు కదా, అదే అమౌంట్ తీసుకో అంటే చెప్పినందుకు వాళ్ళ బ్రదరు అమౌంట్ తీసుకుని బయటకు వచ్చేసాడు అన్నట్టుగా తెలిసింది. 20 lakhs అంతా నబీల్ తీసుకున్నట్టు. సో అది ఇన్ఫర్మేషన్, అంటే అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో కాబట్టి బ్రీఫ్ కేస్ పెట్టుకుని అయితే మాత్రం నబీల్ వచ్చాడని తెలుస్తుంది. సో ఏదైతేనే ఈరోజు టాప్ 5 వరకు ఉన్నాడంటే అది మామూలు విషయం అయితే కాదు, అందులో టాప్ 3 వరకు వెళ్ళాడంటే కనుక. సో నబీల్ అయితే మాత్రం ఫస్ట్ ప్లేస్ కొంచెం దగ్గరకు వచ్చి బయటకు వచ్చేసాడు. సో దానికి చెప్పేది అంటే ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత తన గొడవలు పెట్టుకోవడానికి కానీ వాదించడానికి కానీ పెద్దగా అవకాశం లేకపోవడం వల్ల తన గేమ్ స్లో అవడం వల్ల బయటికి రావడం జరిగింది. సో ఇందులో నబీల్ తప్పు అయితే ఏమీ లేదు, అంటే తన స్కోప్ చూపించుకునే అవకాశం అయితే రాలేదు. సో ఇక్కడ నబీలు ఫస్ట్ ఏం చెప్పాడంటే, బిగ్ బాస్లో రావడం నా కళ, ఇదే పెద్ద అచీవ్మెంట్, ఇందులో బెస్ట్ మూమెంట్ ఏమన్నా ఉన్నదంటే ఇదని చెప్పాడు. తర్వాత వరస్ట్ మూమెంట్ ఏమన్నా ఉన్నదంటే కనుక 10వ తరగతిలో బైక్ యాక్సిడెంట్ జరిగింది, అప్పుడు హాస్పిటల్లో చూసిన లైఫ్ ద వరస్ట్ అని నబీల్ చెప్పాడు. అంటే బెస్ట్ బిగ్ బాస్ హౌస్కి రావడం, వరస్ట్ అయితే మాత్రం 10th క్లాస్లో నాకు బైక్ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి అది వరస్ట్ అన్నట్టుగా చెప్పాడు. అదే హాస్పిటల్ అట్మాస్ఫియర్లో ఉండడం నాకు నచ్చలేదు అన్నట్టుగా చెప్పాడు. దాని తర్వాత ప్రేరణ గారు మాట్లాడుతూ, దేవుడి దయ వల్ల నాకు ఇంతవరకు వరస్ట్ సిచ్యువేషన్ అయితే ఎప్పుడూ రాలేదు. అంటే బెస్ట్ వరస్ట్లో చూసుకుంటే కనుక వరస్ట్ సిచ్యువేషన్ అన్నది ఎప్పుడు నేను అది ఫేస్ చేయలేదు. కానీ మా నానమ్మ గారు నేనంటే చాలా ఇష్టం, నాతో మాట్లాడడం కోసం చెప్పిన కథలే మళ్ళీ మళ్ళీ చెప్పేది. అప్పుడు మాపై చిరాకు పడేదాన్ని, కానీ నానమ్మ వెళ్ళిపోయాక ఆ లోటు తెలిసిందని చెప్పేసి ఆవిడ బాధపడింది. అంటే నాకు లైఫ్లో ఇంతవరకు వరస్ట్ సిచ్యువేషన్లు అంటూ ఏమీ రాలేదు. సో ఆవిడకి అన్నీ బెస్ట్ అన్నట్టుగా ఆవిడ చెప్పింది. అక్కడ వరస్ట్ అని కాదు, కానీ నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే పాత తరం సంబంధించి ఎవరైనా సరే ఇప్పుడు వాళ్ళందరూ కూడా, అంటే ఎలా అన్నా తప్పుగా అనుకోకండి, ఒక 20 years బ్యాక్ వేరేగా ఉండేది. అంటే 90, 80 ఆ టైంలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే
ఈ కేబుల్ టీవీ వ్యవస్థ 96, 97 ఆ టైంలో వచ్చింది ఈ కేబుల్ టీవీకి సంబంధించి. సో అదొచ్చిన తర్వాత క్రమంగా టీవీలకు అలవాటు పడిపోయారు. తర్వాత అంతకుముందు వరకు ఎలాగుండేదంటే సాయంత్రం అయిన తర్వాత ఆడుకోవడం కొంచెం పెందలాడే అంటే టౌన్ ఏరియాలో ఎలాగున్నా సరే పల్లెటూరులకు సంబంధించి మ్యాక్సిమం 7, 8, 9 లోపు అంటే మ్యాక్సిమం 8 లోపు పడుకుని పోయేవారు. మార్నింగ్ 5-6కి లేసేవారనమాట. స్కూల్‌కెళ్ళి వచ్చేసిన తర్వాత కంపల్సరీ రోజు ఈవినింగ్ మాటలు అందరూ కలిసి ఆడుకోవడం, చేయడం ఇయన్నీ జరిగాయనమాట. సో, ఈ సెల్లలు కూడా నాకు తెలిసింది 2003, 4, 5, 6 ఆ టైంలో స్టార్ట్ అయినాయి. అంటే ఇంతకుముందు కూడా ఉన్నాయి గానీ, అంతగా ఎవరి దగ్గర ఉండేవి కాదు గానీ 2003 నుంచి ఈ సెల్ మొదలైనయనమాట. 2003, 4, 5 ఇక్కడి నుంచి ఆటోమేటిక్‌గా రీచార్జ్‌లు కూడా ఎక్కువుండేవి. రూ. 1000 అలా ఉండేది. సో, నెట్ ఎప్పుడైతే జియో వచ్చిన కాడి నుంచి ఏంటంటే ప్రతి ఒక్కరు మొబైల్ పట్టుకోవడం. సో, ఈ మొబైల్ పట్టుకోవడం వల్ల మనుషులతో పని లేకుండా పోయింది. ఎవరి చేతిలో చూసినా ఇంట్లో ఎవరి మొబైల్ ఆళ్ళు పట్టుకొని కూర్చుంటే ఇంక మాట్లాడుకునే అవకాశం చాలా తక్కువ. సో, ఈ పాత తరం వాళ్ళేంటంటే ఎక్కువగా తాత, మనవడు, అమ్మమ్మ, మనవరాలు లేదంటే నానమ్మ, మనవరాలు అంటే ఎక్కువ వీళ్ళు కథలు చెప్పేవారు. సో, ఇప్పుడు కథలన్నీ సెల్‌లో చూసుకుంటున్నారు. ఈ వాట్సాప్ స్టేటస్‌లు లేదంటే ఈ షేర్ చాట్‌లు లేదంటే ఇవన్నీ ఏంటంటే ఇలా అలవాటు పడిపోయారు జనాలు. అంటే ఒక మనిషి చెప్పే మాట కన్నా మొబైల్‌కే ఎక్కువ ఇదైపోయారనమాట. అడిక్ట్ అయిపోయారు. కాబట్టి పాత తరం వాళ్ళందరూ కూడా అంటే నేను ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పట్లేదు. కొంచెం వెనక్కి వెళ్లి చెప్తే గనక సాయంత్రం అయిన తర్వాత చక్కగా ఆడుకునేవారు. ఆడుకున్న తర్వాత నైట్ పడుకునేటప్పుడు ఆ ఇంట్లో పెద్దవాళ్ళు అంటే నానమ్మ అవ్వచ్చు, తాతయ్య అవ్వచ్చు, అమ్మమ్మ అవ్వచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత కథలు చెప్పించుకునేవారు. ఆ కథలు చెప్తానే పడుకునేవారనమాట. ఇది ఇంతకుముందు జరిగేది. సో, ఇక్కడ ప్రేరణ గారు చెప్పేదేంటంటే ఇప్పడోళ్ళకి నసగా ఎందుకు అనిపిస్తుందంటే గనక వీళ్ళు మొబైల్‌కి అడిక్ట్ అయిపోయారు కాబట్టి సో, అందరి గురించి చెప్పట్లేదు కానీ 99% మొబైల్ అండ్ టీవీ. సో, ఇంటికొచ్చిన తర్వాత మీ వర్క్ ఏదో అంటే కుర్రోళ్ళు ఎవరైతే ప్రెజెంట్ ఉన్నారో వాళ్ళండి మొబైల్‌కి అండ్ టీవీకి అంకితం అయిపోవడం వల్ల పెద్దవాళ్ళు ఏది చెప్పినా కొంచెం నసగా అనిపించడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏది చెప్పినా కొంచెం చికాకు పడడం స్టార్ట్ చేశారు. అందరి గురించి కాదు కానీ కొంతమంది ఇక్కడ ప్రేరణ గారు చెప్పిందేంటంటే వాళ్ళేంటంటే వాళ్ళ మనవరాలకి ఏదో విషయం చెప్తున్నామన్న ఫీలింగ్ వాళ్ళకుంటది. కానీ ఇక్కడ ఈవిడ విషయంలో ఏంటంటే ఎక్కువగా చెప్తుందంటే పెద్ద వయసు వారు కాబట్టి వాళ్ళు మంచి చెడులు చెప్తా ఉంటారు. సో, మధ్యలో కట్ చేయడం, ఎక్కువ చెప్పిందే చెప్పడం, ఇలా కొన్ని పనులు చేయడం వల్ల వాళ్ళ నానమ్మ గారు చనిపోయిన తర్వాత నాకు ఆవిడ నాతో మాట్లాడడం కోసం అవకాశం కల్పించుకొని మాట్లాడుతుంది. సో, కాబట్టి అది నాకేంటంటే చికాకు కింద అంటే చెప్పిందే చెప్తుందన్న ఫీలింగ్‌తో నేను ఉండేదాన్ని. సో, కాబట్టి నాకు అది బాధగా ఉన్నదండి. అంటే ఆమెపై నేను చిరాకు పడేదాన్ని. ఆవిడ చనిపోయిన తర్వాత ఈవిడ ఫీల్ అయ్యానని చెప్పేసి నా లైఫ్‌లో బాధ కలిగించే విషయం ఏమన్నా ఉన్నదంటే ఆవిడ ప్రేమను నేను వేరేగా అర్థం చేసుకున్నట్టుగా అంటే ఎప్పుడు తెలిసింది వాళ్ళ నాన్నమ్మ గారు వెళ్ళిపోయిన తర్వాత ఈవిడకి ఈ విషయం అర్థమైందన్నట్టుగా తను చెప్పింది. సో, తర్వాత గౌతమ్. గౌతమ్ ఏం చెప్పాడంటే ఎంబీబీఎస్ చదువుకునే టైంలో కొన్ని డిస్టర్బెన్సెస్ మరి ఎందుకొచ్చాయో తెలీదు గానీ తన లైఫ్‌లో జరిగిన కొన్ని విషయాలకు సంబంధించి నేను 18థ్ అంతస్తులో ఉండేవాడిని. అక్కడి నుంచి కిందకి దూకేయాలి అని అనుకునేవాడిని. అంటే ఆ అమ్మాయి అంటే బ్రేకప్ గురించి చెప్పాడు గదా! సో, ఒక అమ్మాయితో బ్రేకప్ అయింది. ఆ బాధ తట్టుకోలేక ఒకరోజు నేను 18థ్ అంతస్తులో బాల్కనీలోంచి దూకి చనిపోదాం అనుకున్నా. చివరి వరకు వచ్చినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. నన్ను ప్రేమించేవాళ్ళు గర్వపడేలా చేయాలనుకున్నా. ఇప్పుడు ఈ ప్రపంచం దాసోహం అవుతుంది. ఆలోచించి ఆగిపోయానన్నాడు. ఇక బెస్ట్ అంటే 'బిగ్ బాస్' హౌస్‌లో నా తల్లిని తీసుకురావడం ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పాడనమాట. ఇక్కడ ప్రతి ఒక్కరి లైఫ్‌లో 99% ఏదో స్టోరీ ఉంటది. అది కొంతమంది వర్కౌట్ అయినోళ్ళు ముందుకెళ్తారు. కొంతమంది వర్కౌట్ అవ్వలేనోళ్ళు అక్కడ కొంతసేపు ఆగిపోయి మళ్ళీ ముందుకెళ్తారనమాట. జర్నీ అయితే కొనసాగుతది. సో, ఆ సిట్యుయేషన్ ఫేస్ చేసేటప్పుడు నిలదొక్కుకొని అంటే ఎనకాల పేరెంట్స్ గురించి ఆలోచించుకున్న వాళ్ళు మాత్రం నిలబడగలరు. లేదు అదే విషయాన్ని పదే గుర్తు చేసుకున్న వాళ్ళు ఆ ఎమోషన్‌లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ క్షణిక ఆవేశంలో. సో, అటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడేంటంటే నన్ను ఇష్టపడేవాళ్ళు అంటే మరి అక్కడ ఈ బ్రేకప్ ఎందుకు జరిగిందో మనకు తెలీదు గాబట్టి. సో, మనం ఇష్టపడేవాళ్ళు అంటే నన్ను ఇష్టపడేవాళ్ళకి నేనేదో చేసి చూపించాలని ఒకే ఒక ఉద్దేశంతో అందులో పేరెంట్స్ కోసం ఆలోచించుకొని మనోడు ఈరోజు 'బిగ్ బాస్' హౌస్ వరకు రావడం. సో, ఎక్కువ ప్రేక్షకుల మనసుని గెలుచుకోవడం. సో, నన్ను నేను నిరూపించుకోవడానికి ఒక అవకాశం దొరికింది. సో, అది కాకుండా అంటే వరస్ట్ మూమెంట్ అయితే గనక బ్రేకప్ అయ్యి 18థ్ అంతస్తు నుంచి దూకేద్దాం అనుకున్నది తన వరస్ట్ మూమెంట్‌గా చెప్పాడు.
సో దాని నుంచి నిలదొక్కుని ఈరోజు బెస్ట్ మూమెంట్ బిగ్ బాస్ హౌస్లోకి రావడం, అందులో మా అమ్మగారిని బిగ్ బాస్ హౌస్కి సీజన్ 7కి తీసుకొచ్చాడు కదా. సో కాబట్టి అది నా బెస్ట్ మూమెంట్ అని చెప్పాడు. సో తర్వాత ఇంకా నిఖిల్ గురించి అయితే కనుక నిఖిల్ ఏం చెప్పాడంటే, నేను ఆర్కిటెక్ట్ కోర్స్ చేస్తున్నప్పుడు సినిమా ఆఫర్ అయితే వచ్చింది. నేను ఆర్కిటెక్ట్ కోర్స్ చేస్తున్నప్పుడు సినిమా ఆఫర్ వచ్చింది. దీంతో చదువు మధ్యలోనే వదిలేశాను. కానీ తర్వాత ఛాన్సులు లేక 3 ఏళ్ల పాటు ఇంట్లో ఖాళీగా ఉన్నా. మనోడికి ఏదో మూవీ ఆఫర్ వచ్చింది. సరే దాని తర్వాత చదువు మధ్యలో వదిలేసాడు దానికోసం. అలాగే 3 ఏళ్ళు ఇంట్లో ఖాళీగా కూర్చున్నాడు. దీంతో రోజు అమ్మ దగ్గర ₹30 అడుక్కుని ఇవ్వనంటే వాళ్ళ అమ్మగారిని, అంటే ఇంట్లో ఎవరన్నా సరే ఏదో ఒక అవసరాలకి 10, 20 అంటే ఇప్పుడు మీకు ఆ అమౌంట్ చిన్నదిగా అనిపించుండొచ్చు గానీ, ఆ రోజుల్లో ఆ ₹30 అంటే చాలా ఎక్కువనమాట. అంటే ఈ రోజుల్లో ₹30 అంటే తక్కువ అని అనిపించినా, ఆ రోజుల్లో ₹30 ఉందంటే గనక ఎక్కువనమాట. అంటే ఇది తన స్ట్రగుల్ పీరియడ్‌లో చెప్తున్నాడు తను. సో కాబట్టి దీంతో నువ్వు ఇంటికి భారమయ్యావు. నీకు తిండి పట్టడమే కాకుండా ఖర్చులకు కూడా డబ్బులివ్వాలంటూ తిట్టింది. ఆ రోజులు మర్చిపోలేను. సో అక్కడ సిచ్యువేషను అంటే ఫ్యామిలీ పరంగా ఏదో జరిగుండొచ్చు. సో ప్రతి ఇంట్లోనే జరిగేదే. సో రెగ్యులర్‌గా తను ఖాళీగా ఉండడం, ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంటు అంటే డైలీ ₹30 అంటే ఆ రోజుల్లో ఎక్కువనమాట. అంటే ఇప్పుడు తక్కువ అనిపించొచ్చేమో గానీ, ఆ రోజుల్లో అంటే తను ఇప్పుడు 29, 30 ఎంతో ఉంది కదా ఏజు. అంటే స్ట్రగుల్ పీరియడ్ అంటే నాకు తెలిసి 21 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 8-10 ఇయర్స్ బ్యాక్. అంటే ఆ రోజుల్లో కొంచెం ₹30కి కొన్ని వచ్చి ఉండేవి కాబట్టి, ఆ రోజుల్లో ఆ సిచ్యువేషన్‌కి ఇంట్లో ఖాళీగా 3 ఏళ్లు అంటే ఎదిగిన కొడుకు ఇంట్లో కూర్చున్నాడు ఖాళీగా అంటే ఎవరన్నా ఎదుటోళ్ళన్నా ఆ బాధ ఏదైతే ఉంటుందో, సో ఆ బాధతో తల్లి అనుండొచ్చే తప్ప ఏ తల్లికి, ఏ కొడుకు ఏ వయసుకొచ్చినా కూడా భారం అయితే కాదు. సో ఆ సిచ్యువేషన్ తనకు ఆ విధంగా అనిపించిందనమాట. అంటే ఖాళీగా కూర్చోవడం, డైలీ ₹30 ఇవ్వడం. సో ఈ ఖర్చులకి ఇలా వాడుకోవడం. సో ఇయన్నీ ఉంటాయి కదా. సో ఏ తల్లికి, ఏ కొడుకు భారం కాదు. అంటే ఏ తల్లి చెప్పినా మంచి కోసమే చెప్తది. సో దీంతో రోజు అమ్మ దగ్గర చేసుకునేవాడిని అయిపోయింది కదా. ఆ తర్వాత కన్నడ సీరియల్ ఆఫర్ అయితే వచ్చింది. తర్వాత కన్నడ సీరియల్ ఆఫర్ వచ్చింది. ఆ రోజుకి 2500 ఇస్తామన్నారు. అయితే నెలకి 75,000 వస్తాయనుకున్నా. కానీ నెలకు 10 రోజులే షూటింగ్ జరిగేది. కానీ ఆ తర్వాత ఇక్కడ రోజుకి 2500 ఆఫర్‌తో కన్నడ సీరియల్ జాయిన్ అయ్యాడట ఆయన. అంటే ఆయన లెక్కలు ఎలాగేసుకున్నాడంటే 30 రోజులకి, 10 రోజులకి 25,000 అయితే నెల రోజులకి 75,000 కదా అని లెక్కేసుకున్నాడు. కానీ వాళ్ళు షూటింగ్ జరిగిన రోజుకి మాత్రం ఇచ్చారు. అంటే ఉన్న 30 రోజుల్లో 10 రోజులు మాత్రం షూటింగ్ తనున్న ఎపిసోడ్ జరిగుండొచ్చు. అందుకని 25,000 ఇచ్చారు. సో అంటే తెలీదు గదా. ప్రాసెస్ తెలీదు కాబట్టి తను అలా అనుకున్నాడు. సో అంటే అది మంత్లీ సాలరీ కాదు కదా. డైలీ ఎపిసోడ్ షూట్ ప్రకారం, డైలీ కాల్ షీట్ ప్రకారం 25,000 ఇచ్చారన్నట్టుగా చెప్పాడు. తర్వాత తెలుగు సీరియల్ అయిన గోరింటాకులో ఛాన్స్ వచ్చింది. తెలుగులో గోరింటాకు నేనైతే చూడలేదు. చూసినోళ్ళైతే చూసుండొచ్చు. గోరింటాకు అని సీరియల్ వచ్చింది. అది మా టీవీలో వచ్చిందట. సో అక్కడి నుంచి ఇప్పటి వరకు వెనక్కి అయితే మాత్రం చూసుకోలేదు. స్టార్ మాకే ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పాడు. ఇక్కడ ఎవరి గురించి ఎలా చెప్పుకున్నా సరే ఎవరు సానుభూతి, సింపతి ట్రై చేయడానికి లేదు. ఎందుకంటే ఇది టెలికాస్ట్ ఆ టైంకి ఓటింగ్ శుక్రవారంతో అయిపోయింది. శనివారం వచ్చిందనమాట. సో ఆ విధంగా ఎవరు ట్రై చేసి ఉండకపోవచ్చు నా అభిప్రాయం. సో ఎందుకంటే వాళ్ళు జెన్యూన్‌గా ఉన్న అంటే ఇప్పటి వరకు చాలా సార్లు అవకాశం వచ్చింది గానీ, ఈ ఎపిసోడ్‌కి సంబంధించి అంటే లైవ్‌లో గానీ, ఈట్లికి సంబంధించి ఎప్పుడూ చెప్పుకోలేదు. సింపతి కోసం ఈళ్ళెవరు ట్రై చేయలేదు. సో అంటే మరీ ముఖ్యంగా నిఖిల్ గానీ, అవినాష్ గురించి గానీ, అంటే స్ట్రగుల్ పీరియడ్ చెప్పిన నిఖిల్ గురించి, అవినాష్ కూడా ఇన్ని సార్లు, ఇన్ని సందర్భాల్లో అవకాశం వచ్చినా కూడా సింపతికి ఎక్కడ కూడా ఇది వాడినట్టు అనిపించలేదు. సింపతి అంటే నిజంగా తన లైఫ్‌లో జరిగింది చెప్పుకోవచ్చు. కానీ ఎప్పుడు చెప్పుకోవడానికి ట్రై చేయలేని పర్సన్ కూడా చెప్పుకున్నాడు. ఏ జన్మలో ఏం తప్పు చేశాను అనే పదం కూడా వాడాడాయన. ఇక్కడ అవినాష్ మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, చెప్పకూడదు అనుకున్నాను గానీ బిగ్ బాస్ నా ఫ్యామిలీ కాబట్టి చెప్తున్నాను అని ఒక పాయింట్ యాడ్ చేశాడు. చేసి నేను నా భార్య అను పిల్లల విషయంలో ఎన్నో కలలు కన్నాం. కానీ ఏ జన్మలో ఏ తప్పు చేశానో గానీ మాకు బాబు పుట్టినట్లే పుట్టి చనిపోయాడు. చాలా బుజ్జిగా ఉండేవాడు అని చెప్పాడనమాట. అంటే చాలా సార్లు ఆ థంబ్‌నెయిల్‌లో గానీ, కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లో గానీ, కొన్ని విషయాల్లో గానీ అవినాష్ బాబు పుట్టిపోయాడన్నారు గానీ ఎక్కడ తన బాధ చూపించినట్టు గానీ ఎక్కడా లేదు. ఎప్పుడు నవ్వుతానే ఉండేవాడు. సో వాళ్ళిద్దరూ బానే ఇలా చూసాను తప్ప, సో ఎక్కువగా ఈ విషయం చర్చకొచ్చినా అది రైటా, రాంగ్ అన్నది కూడా మనకి నాకైతే అవగాహన లేదు.
సో ఒక షో నుంచి తను చెప్పడం కాబట్టి ఏం చెప్పాడంటే, అంటే మాకు బాబు పుట్టినట్టే పుట్టి చనిపోయాడు. చాలా బుజ్జిగా ఉండేవాడు. వాడిని ఇలా ఎత్తుకున్నదే గుర్తుంది. నా చేతిలో కొడుకున్నాడు గానీ వాడికి ప్రాణం లేదంటూ అవినాష్ ఏడ్చేశాడు. సో, ఇక్కడ అవినాష్ బాధైతే అది దిగమింగుకోలేని బాధనమాట. అంటే సిచ్యువేషన్ నాకు కూడా కళ్ళంట నీళ్లు తిరిగాయనమాట ఆ సిచ్యువేషన్ చూస్తే. ఎందుకంటే కళ్ళు ఎదురుకుంటా ఉన్నది అది లేదనుకుంటే అది వేరే విషయం. 2 నెలల్లో, 3 నెలల్లో జరిగిందంటే ఓకే. డైరెక్ట్ పర్సన్ చూసిన తర్వాత దాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. సో, దాన్ని అధిగమించి ఇప్పటికి ఎదరికి కొనసాగుతున్నాడు కాబట్టి, ఆ మనిషి ఆ బాధని గుండెల్లో దిగమింగుకోవడం కష్టం. ఎప్పటికీ ఆ బాధ ఉంటుంది. సో, ఆ బాధ పడి ఏడ్చాడనమాట. సో, ఏడ్చినప్పుడు హౌస్‌మేట్స్ అందరూ ఓదార్చారు. సో, ప్రేరణ ఈసారి నీకు ట్విన్స్ పుడతారు అది ఇదని అంటే అందరూ కవర్ చేయడానికి చూసారు. అంటే అతని బాధని ఓదార్చడానికి చూసారు. కవర్ చేయడానికంటే వేరే కాదు గానీ, తను అక్కడ ఎమోషనల్‌గా ఏదైతే బాధపడుతున్నాడో అది తట్టుకొని అంటే అంటున్నాడు ఏ జన్మలో ఏం చేశానో గానీ అటువంటి సిట్యుయేషన్ ఫేస్ చేశాడనమాట. సో, ఇదైతే బాధాకరమైన విషయం. సో, దీని తర్వాత అక్కడితో వరస్ట్ తర్వాత గుడ్ రెండాట్లకి కొంచెం అంటే లైఫ్‌లో జరిగిన మంచి, చెడు రెండాట్లకి సంబంధించి ఏంటంటే మిగతా వాళ్ళందరూ ఓకే గానీ, ఇటు నిఖిల్ పడిన స్ట్రగుల్ కెరియర్ విషయంలో అంటే ప్రతి ఒక్కళ్ళు పడిందే. సో, ఈళ్ళు కొంచెం మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొంత స్ట్రగుల్ పడ్డాడు. అలాగే అవినాష్‌కి సంబంధించి అయితే గనక 'బిగ్ బాస్' అయిన తర్వాత నేను మంచిగానే సెటిల్ అయ్యాను. సో, కానీ బాధాకరమైన విషయం ఏమన్నా ఉన్నదంటే నా లైఫ్‌లో ఆ ఒక్క ప్రాబ్లమే అన్నట్టుగా తను చెప్పుకున్నాడు. దీని తర్వాత సుమ గారు హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. సుమ కనకాల గారు. ఆవిడ కొన్ని క్వెషన్స్‌తో సందడి చేసింది. అయితే ప్రతి సీజన్‌లోని ఆవిడ మిస్ అవ్వకుండా సీజన్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వస్తుందట. సో, సీజన్ 8 ఎలా మిస్ అవుతున్నట్టుగా ఆవిడ లోపలికి ఎంట్రీ ఇచ్చింది. వచ్చి రాగానే కొన్ని ప్రశ్నలు స్టార్ట్ చేసింది. అయితే ఇక్కడ స్ట్రాటజీ కోసమే నువ్వు రెచ్చగొట్టి గొడవలు పెట్టుకుంటావు అని చెప్పేసి గౌతమ్‌ని ఆవిడ అడిగింది సుమ గారు. అంటే ఒక స్ట్రాటజీ ప్రకారం గొడవలు పెట్టుకుంటావా ఏంటి అన్నట్టుగా. అయితే ఇక్కడ వాళ్ళు చెప్పిందేంటంటే ఇక్కడ ఆవిడ ఏం చెప్పిందంటే, ప్రేక్షకులు మిమ్మల్ని కొన్ని క్వెషన్స్ అడగమన్నారు. కాబట్టి ఆ క్వెషన్స్ మిమ్మల్ని అడగడానికి నేనొచ్చానన్నట్టుగా ఆవిడ చెప్పింది. ఇది ప్రేక్షకులు అడిగే క్వెషన్ అన్నట్టుగా. అయితే ఇక్కడ గౌతమ్‌ని నువ్వు స్ట్రాటజీ ప్రకారం గొడవలు పెట్టుకుంటావా? లేదంటే ఏంటి అన్నట్టుగా గౌతమ్‌ని అడిగితే, అలా ఏం లేదు. దేనికన్నా హర్ట్ అయితేనే గొడవ పడతానన్నట్టుగా గౌతమ్ చెప్తాడనమాట. సో, నేను స్ట్రాటజీ ప్రకారం అయితే గొడవలు పెట్టుకోను. నాకెక్కడైనా బాధ అనిపిస్తే మాత్రం నేను అడుగుతాను. అదే మీకు గొడవ కింద అనిపిస్తుంది. అంటే ప్రేక్షకులు అడిగిన క్వెషన్ అన్నట్టుగా చెప్పింది కదా ఆవిడ. ఇక యష్మికి నీకు నిజంగా ఫీలింగ్స్ ఉన్నాయి లేదా లవ్ యాంగిల్ కోసం అది స్ట్రాటజీ అంటూ ఇంకో ప్రశ్న అడిగింది. ఇక్కడ రెండో ప్రశ్న ఫస్ట్ నువ్వు గేమ్ స్ట్రాటజీ ప్రకారం ఆడుకుంటా పోతున్నావా గొడవ పడి అన్న సందర్భాన్ని అడిగితే లేదు నాకు ఆ టైంకి బాధ అనిపిస్తే నేను గొడవ పడతాను అన్నట్టుగా. రెండో పాయింట్ ఏంటంటే యష్మితో కావాలని ఆ లవ్ యాంగిల్ ట్రై చేసావా అంటే నువ్వు ఎదరికెళ్ళడం కోసం లేదంటే లేదనంటే లేదు కొంచెం ఫీల్ ఉండేది నా మనసులో కొంచెం ఫీల్ అయితే ఉండేది కానీ ఒకసారి అక్క అన్నాక అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ క్లారిటీ ఇస్తాడు. ఎందుకంటే నేను లవ్ ట్రాక్ ట్రై చేయలేదు. నిజంగా నాకు అనిపించింది కాబట్టి నేను ఆ రోజు అడగగలిగాను. కానీ తర్వాత మళ్ళీ ఎందుకో గానీ ఎందుకంటే ఈ ట్రాక్ మళ్ళీ అది అంత ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు గానీ, సో, నిఖిల్ అండ్ యష్మి ఈ మధ్యలో నన్నేమన్నా పావుగా వాడుకుంటుందని అక్క అనేసి అక్కడితో కట్ చేశాను. ఒక్కసారి అక్క అన్న పర్సన్‌తో బయటికెళ్ళిన తర్వాత కూడా అక్క అక్కే గానీ ఇంక వేరే అయితే ఏముండదన్నట్టుగా మన గౌతమ్ చెప్పాడు. తర్వాత నెక్స్ట్ క్వెషను నబీల్ రాయల్స్ వచ్చాక నీలో ఎందుకో ఫైర్ తగ్గిందంటే, అంటే రాయల్స్ అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత. అయితే తనలో ఫైర్ ఎక్కడ తగ్గలేదు. కాకపోతే చూపించే సందర్భాలు రాలేదంటూ ఆన్సర్ ఇచ్చాడనమాట. ఇక్కడ నేను అదే చెప్తున్నాను. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా నబీల్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. అనవసరంగా మనతో గొడవ పడితే అదే నబీల్‌తో గొడవ పడితే మనం బయటికెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుందని ఈ వైల్డ్ కార్డ్స్ గొడవ పెట్టుకోలేదు. ఈ లోపల ఉన్న ఓజీ క్లాన్స్ అంటే పాతోళ్ళేంటంటే మనందరం ఒక గ్రూప్ పంపిస్తే అందులో వాళ్ళని బయటికి పంపించాలని వీళ్ళేమో ఈళ్ళతో గొడవ పెట్టుకోలేదు. అది నబీల్‌కైతే మైనస్ అయింది. అందులో సోనియా గారు, మణికంఠ బయటికెళ్ళిపోవడం అనమాట. నాలో ఫైర్ ఏం తగ్గలేదు. ఫైర్ చేపించుకునే అవకాశం రాలేదన్నట్టుగా చెప్పాడు. దాని తర్వాత దాని తర్వాత నిఖిల్‌ని ఏమని అడిగిందంటే ఆవిడ పృథ్వీని కాకుండా ఈ ఇంట్లో ఎవరిని ఎక్కువగా నమ్ముతావంటే, నేను పృథ్వీని నమ్మినంతగా నిఖిల్ పృథ్వీని నమ్మినంతగా
నేను ఎవరిని నమ్మలేదు. సో ఎందుకంటే పృథ్వీ ఏది చెప్పినా, నిఖిల్ ఏది చెప్పినా దానికి రెండో మాట లేదు. ఎందుకంటే నిఖిల్ గొడవల్లో ఉన్నా, నామినేషన్లో ఉన్నా మాత్రం తప్పో రైటో కానీ పృథ్వీ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చాడు నిఖిల్కి. కాబట్టి నేను పృథ్వీని నమ్మినంతగా నేను హౌస్లో వేరే ఎవరిని నమ్మలేదు అన్నట్టుగా చెప్పారు. అంటే ఇంతకుముందు సోనియా గారు ఉండేవారు, కానీ ఆవిడైతే ఆ పేరు వద్దును, కానీ ఆవిడ బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అన్న ఒకే ఒక్క మాటతో ఆ నమ్మకాన్ని అయితే మాత్రం సోనియా గారు కోల్పోయారు. తర్వాత అవినాష్ సీజన్ 8లో, అంటే అవినాష్ సీజన్ 4 లేదా సీజన్ 8లో ఏది బెస్ట్ అని చెప్పేసి ఆవిడ అడిగితే నాకు 4వ సీజన్ అని చెప్పాడు. ఎందుకంటే అసలు సీజన్ 4లో తన పెర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టే ఈరోజు సీజన్ 8కి రాగలిగాడు. బెస్ట్ ఎంటర్టైనర్ అయ్యా నువ్వు అవినాష్ అని అందులో కూడా చిరంజీవి గారు కూడా చెప్పారు నా గురించి. అవినాష్ నీది చాలా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు అన్నట్టుగా. సో అందుకని నేను సీజన్ 4, అంటే సీజన్ 4లో వచ్చాడు కాబట్టి మా టీవీలో ప్రజెంట్ ఆ స్టార్ మా పరివార్ సంబంధించి ఆ ప్రోగ్రాంలు చేయడం కానీ, ఈరోజు మళ్ళీ సీజన్ 8లోకి ఎంటర్ అవ్వడం కానీ ఇదంతా కూడా సీజన్ 4 వల్ల జరిగింది కాబట్టి సీజన్ 4 అని చెప్పాడు. తర్వాత ఆవిడ లాస్ట్గా నిఖిల్ గౌతమ్ వీరిద్దరూ ఎందుకు ఎప్పుడు గొడవ పడతారని చెప్పేసి ఆవిడ అడిగింది. అయితే ఏం లేదన్నట్టుగా వాళ్ళిద్దరు చెప్పారు. ఎవరు అంటే అటువంటిది ఏమి లేదన్నట్టుగా నిఖిల్ అండ్ గౌతమ్. సో దీని తర్వాత ఈవిడ ఏం చేస్తుంది, కొన్ని టాస్కులు స్టార్ట్ చేసింది. అయితే ఇక్కడ ఏదో ఒక ఏంటది అతి తెలివి, తింగరబుచ్చి సమయ కొన్ని పదాలు తీసుకుని వచ్చి ఆ బోర్డు ఇస్తుందండి. ఆ బోర్డు ఇచ్చి ఇలా పైన చూపించమంటారు. ఇది చూపించినప్పుడు ఈ చూపించే పర్సన్ చూడడు, అవతల పక్కన ఒక పర్సన్ అని గెస్ చేస్తాడు. సో అలా ఎవరైతే ఇది చేశారో వాళ్ళకి సుమగారు వాళ్ళ ఇంటికాడ నుంచి ఏదో ఒక వీడియో ప్లే చేశారు. అందులో నిఖిల్ వాళ్ళ బ్రదర్ ఒకరు మాట్లాడారు, తర్వాత అవినాష్ వాళ్ళ అమ్మగారు ఒకరు మాట్లాడారు. సో ఈ విధంగా అందులో గెలిచిన వాళ్ళకి ఏదో చిన్న ఫన్నీ టాస్క్లా పెట్టారు. ఇందులో గొప్ప విషయం ఏంటంటే ప్రేరణ గారు ఇటుపక్క నిఖిల్ ఉంటాడు, అతి తెలివైన ఒక బోర్డు ఉంటుంది, అవతల పక్క గౌతమ్ ఉంటాడు. సో గౌతమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, కానీ నిఖిల్కి అర్థం అవ్వకపోతే ప్రేరణంగా చూపిస్తాడు అనమాట. ప్రేరణంగా చూపించి ఆ బోర్డుకి ప్రేరణకి చూపిస్తే అతి తెలివ అంటాడు. మరి వీళ్ళు మరి ఎలా గెస్ చేశారు మరి ఆవిడ అతి తెలివితేటలు ఏంటన్నది ఇది మాత్రం చాలా గ్రేటు. అంటే ఒక పర్సన్ చూపించిన వెంటనే బల్బు టక్కుమని అతి తెలివ అని వచ్చింది చూసారా, అది మాత్రం నాకు అనుకోకుండా నవ్వు కూడా వచ్చింది దానికి. ఏంట్రా బాబు వీళ్ళు బాగా గెస్ట్ చేశారు అంటే ఆ పర్సన్ చూసిన వెంటనే, అంటే నాకు ఆవిడ అతి తెలివని కాదు, వాళ్ళు వెంటనే మరి వాళ్ళ లోపల ఏం మాట్లాడుకునేవారో తెలియదు, కానీ కొంచెం అతి తెలివితేటలు ఎక్కువ మాట్లాడుకున్నారేటో కానీ చాలా ఫాస్ట్గా గెస్ట్ చేశారు. తర్వాత ఇక్కడ గౌతమ్కి అండ్ ప్రేరణ గారికి కూడా ఫోటో ఫ్రేమ్స్ వచ్చాయి. ప్రేరణ గారికి ఏమో వాళ్ళ పెళ్లి ఫోటో వచ్చినట్టుంది, తర్వాత గౌతమ్కి ఏమో వాళ్ళ అమ్మగారి ఫోటో వచ్చింది. ఇక్కడ మరి నబీల్కి ఏమి ఇచ్చారన్నది మనకు చూపించలేదు ఎపిసోడ్లో, అది అయితే లేదు. సో కాబట్టి దీంతో ఈ ఎపిసోడ్ని అయితే మాత్రం ముగించేశారనమాట. అంటే సాటర్డే ఎపిసోడ్ అంటే నాగార్జున గారు వస్తారు, సాటర్డే వచ్చిన తర్వాత క్లాస్ పీకుతారు, కొంచెంసేపు జులిస్తారు, దాన్ని ఏమంటారు కోపం చూపిస్తారు కదా, జులుం విదిలిస్తారు అన్నట్టుగా. సో ఈరోజు అది లేదు. అలాగే గ్రాండ్ ఫినాలేకి సంబంధించి సండే వస్తారు కాబట్టి సుమగారిని పంపించారు ఎప్పుడు పంపించినట్టుగా. సుమగారు వచ్చి లోపలికి వచ్చి కొన్ని ఫన్నీ టాస్క్లు, అయితే ఫన్నీ టాస్క్ అంటే ఏమి లేదు, జస్ట్ ఆ కలర్ కాంబినేషన్లో ఆవిడ ఏదో చెప్తూ ఉంటుంది, బ్లూ రెడ్ ఎల్లో అని చెప్పేసి 3 కలర్లు పెడతారు. సో ఆ కలర్లో ఆవిడ బ్లూ అంటే బ్లూ మీదకి, రెడ్ అంటే రెడ్ మీదకి, గ్రీన్ అంటే గ్రీన్ మీదకి మారుతూ ఉండాలి. సో అలా ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళకేమో ప్రేరణ గారికి వచ్చేమో వాళ్ళ మ్యారేజ్ ఫోటో ఇచ్చారు. అలా గౌతమ్కి వచ్చేమో అంటే కొన్ని ఫన్నీ టాస్క్లు చూపించారు కదా, ఆ పేరే ఉందో గెస్ట్ చేయమని. సో అందులో దానికేమో గౌతమ్కి వచ్చి వాళ్ళ అమ్మగారు ఫోటో పంపించారు, అవినాష్కి ఏమో డైరెక్ట్ వీడియో ప్లే చేశారు, నిఖిల్కి వాళ్ళ బ్రదర్ ఉన్న వీడియో ప్లే చేశారు. సో నబీల్కి ఏమి ఇచ్చారు అన్నది నాకు అందులో చూపించలేదు కాబట్టి సరే ఇది ఎపిసోడ్. సరే టోటల్ ఎపిసోడ్ మీద నాకేమనిపించిందంటే జస్ట్ ఏదో ఆ ఎపిసోడ్ ఇంకేమీ లేదు కాబట్టి సో సుమగారిని పంపించి ఏదో ఈరోజు ఎపిసోడ్ అలా 1.5 ఎపిసోడ్ పెట్టినా కూడా అంటే పెద్దగా ఏమీ లేదు. కానీ అందులో నాకు కొంచెం ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత 2 మూమెంట్లు. ఒక మూమెంట్ వచ్చి ప్రేరణ గారికి ఈ నిఖిల్ బోర్డు ఎట్టిన వెంటనే గౌతమ్ ప్రేరణ గారిని చూపించి గెస్ట్ చేయంటే
అతి తెలివని గెస్ చేశాడు. నా పెదాల్లో నవ్వైతే వచ్చింది. సో నెక్స్ట్ వచ్చి అవినాష్ ఏడ్చినప్పుడు తెలియకుండానే కళ్ళంట నీళ్ళు వచ్చాయన్నమాట. ఎందుకంటే ఆ బాధ వర్ణనాతీతం. మనకి అంటే భరించేవాడికి ఆ బాధ తెలుస్తుంది కాబట్టి చెప్పేవాళ్ళకి మనకి ఏమనిపించినా అది చూసేటప్పుడు మాత్రం కళ్ళు చెమర్చాయన్నమాట. ఏ రోజు ఎపిసోడ్ వరకు చూసుకుంటే ఒకటి నవ్వు, ఒకటి బాధ 2 అనిపించాయి. సో ఈరోజు ఎపిసోడ్ మీద నా అభిప్రాయం ఇది. సో మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. నా రివ్యూ కనుక మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి. బాయ్.